బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను చూసి షాక్ గురయ్య అంటున్నారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఢిల్లీలో ఉన్న ఆయన ఆసక్తికర చిట్చాట్ చేశారు. ఎందుకు షాక్ అయ్యానో టైం వచ్చినప్పుడు చెప్తానంటున్న జగ్గారెడ్డి అయితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, చెప్పండి, అటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై కూడా అటు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. తను షాక్ గురైనట్టు కూడా అసలు దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్. రైట్ అఖిల, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి సీనియర్ పొలిటీషియన్ లీడర్ టు యాక్టర్గా మారబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో చిట్చాట్ నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తాను సినిమాల్లోకి నటించబోతున్నట్టు, సినిమాలో ఆఫర్ వచ్చినట్లు కూడా చెప్తున్నారు. ఒక మాఫియాను ఎదిరించి లవర్స్ను కాపాడే యాక్టర్ లీడ్ రోల్ ఉండబోతోంది. నిజ జీవితంలో ఉన్న క్యారెక్టర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే సేమ్ రోల్ను సినిమాలో చూడబోతున్నారంటూ కూడా జగ్గారెడ్డి తన మనసులో మాటను మీడియాతో చిట్చాట్లో తెలియజేశారు. ఈ ఉగాదికి దానికి సంబంధించిన సినిమా కథ వింటాను, మళ్ళా వచ్చే ఉగాదికి దేశవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేస్తాము, తెలుగు హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా కూడా జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ అంటూ ఉండబోతున్నట్టు కూడా ఆయన తెలియజేశారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అలాగే స్టోరీ మొత్తం అంతా కూడా వద్ది రామానుజన్ వహించబోతున్నారు. కాబట్టి ఆయన డైరెక్షన్లో నేను నటించబోతున్నాను. గతంలో నన్ను సంప్రదించారు, సినిమాకి సంబంధించిన కథ అంతా కూడా ఒకసారి నాకు చెప్పారు. మళ్ళొకసారి డీటెయిల్గా ఈ సినిమాకు సంబంధించిన కథ అంతా విన్న తర్వాత ఆ సినిమాను స్టార్ట్ చేసి మళ్ళా ఉగాదికి రిలీజ్ చేస్తామని తెలిపారు. అంటే ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు ఇటు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతను, ఇటు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే సీనియర్ నేతలతో వారితో చర్చించిన తర్వాత ఒక సంవత్సరం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటే, అంటే కంప్లీట్గా ఎఫెక్ట్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ సినిమాను కంప్లీట్ చేసేంత వరకు కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి వారందరితో కూడా చెప్పిన తర్వాత సినిమా షూటింగ్ అనేది ప్రారంభిస్తానంటూ కూడా జగ్గారెడ్డి తెలియజేశారు. అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న జగ్గారెడ్డి ఇప్పుడు సినిమాల వైపు నడకలు వేస్తున్నారు. ఇటు రాజకీయాల్లోనూ, మరోవైపు సినిమాలోనూ నేను ఉంటాను, రాజకీయాలకు దూరంగా ఒక సంవత్సరం కాలం పాటు మాత్రమే సినిమాకు సంబంధించిన సమయం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం పాటు రాజకీయాలకు కొంత దూరంగా ఉండాలని అనుకుంటున్నానంటూ కూడా జగ్గారెడ్డి తన మనసులోని మాటను తెలియజేశారు. ఏదైతే ఈ సినిమాను దేశవ్యాప్తంగా రిలీజ్ చేయాలనుకుంటున్నాము, అంటే నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ క్యారెక్టర్ సినిమాలో చూపించబోతున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.